హాయ్ అండి ఎవ్రీవన్. నేను పోహా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఫస్ట్ ఏం చేయాలంటే పోహాని మంచిగా కడుక్కోవాలి. దొడ్డు పోహా అండి, ఇది సన్న పేపర్ అటుకులు కాదు, దొడ్డు పోహా. మంచిగా కడిగేసి ఆ వాటర్ అంతా స్ట్రైనర్ చేసేయాలండి. కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి. చూడండి అట్లా మరీ ఎక్కువసేపు వాటర్ ఉంచొద్దు, మెత్తగా ముద్దలాగా అయిపోతుందండి. మళ్ళీ ఒకటి మంచి దొడ్డుగా ఉన్న గిన్నె పెట్టుకొని మంచి ఆయిల్ వేయాలండి. ఇందులో ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, పల్లీలు కూడా వేయాలండి. మంచిగా పల్లీలు వేసేసి చూడండి, కొంచెం శనగపప్పు వేసి అందులో పచ్చిమిర్చి, కొంచెం పల్లీలు శనగపప్పు వేగినాక పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసినాక కల్లిమాకు వేయండి. కల్లిమాకు వేసినాక ఉల్లిగడ్డ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేయండి. కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పోహా, దాంట్లో కొంచెం ధనియాల పొడి మంచి మిక్స్ చేయండి. చేసేసి పక్కకు పెట్టుకోండి. కొద్దిగా టేస్ట్ గురించి అల్లం వెల్లిపాయ వేసేయండి. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి అటు ఇటు మంచి కలిపేసి కొద్దిగా పసుపు వేయండి. చూడండి పసుపు వేయండి. ఉల్లిగడ్డ మంచి మగ్గిపోయింది చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఉల్లిగడ్డ మగ్గుతూనే ఆయిల్ సపరేట్ అవుతుంది, లేకపోతే సపరేట్ కాదు. చూడండి అందులో కొంచెం ఉప్పు వేసానండి, అందులోనే ఉల్లిగడ్డ దాంట్లోనే. మళ్ళీ పైన వేస్తే పట్టదండి. చూడండి మనము ధనియాల పొడి కలిపి పెట్టుకున్న పోహా అందులో వేసేసానండి. చూడండి మంచి అటు ఇటు మంచి కలపాలండి. కొంచెం మంచి వేడి ఎక్కనియాలి, బాగా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకోండి, ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి. పైకి కొత్తిమీర జల్లండి కొద్దిగా. చూడండి అటు ఇటు మంచి కలిపితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరు డిఫరెంట్గా చేస్తారు, ఇది ఒక డిఫరెంట్ అనుకోండి. ఓకే అండి, చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చింది. నిమ్మకాయ పిండుకోవచ్చు, ఇష్టం అండి, ఎవరు ఇష్టంతో వాళ్ళ టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇలా ట్రై చేయండి. వాచింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. సే